సో స్విమ్మింగ్ పూల్ దుంకుతావా రే? అది చిన్నపిల్లల స్విమ్మింగ్ పూల్ రాది, చంపు కొడతావా అలా? అదే అల్కా పెడిది సిగ్గైతలేదారా? చాలా సిగ్గేస్తుంది. హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సాయినాథ్, నేను మీ చందు. సో ఇది రంజాన్ సీజన్ కాబట్టి రంజాన్ ఇప్పుడు నియర్లీ ఇంకా 5 days అయితే రంజాన్ ఎండ్ అయిపోతుంది. సో రంజాన్లో ఏడికి తిరగలేదు, ఏడికి వెళ్ళలేదు. మనం ఉండేది ఓల్డ్ సిటీ హైదరాబాద్లో. సో హైదరాబాద్లో రంజాన్ ఫెస్టివల్ అంటే ఒక పీక్ లెవెల్లో ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో మా ఇంటి దగ్గరలో నియర్ బై ఒక ఎక్స్పో నడుస్తుంది. సానియా మీర్జా వాళ్ళ సిస్టర్ నడిపిస్తున్న ఎక్స్పో. ఇది చాలా ఇయర్స్ నుంచి నడుస్తుంది. బట్ ఫస్ట్ టైం మేము మీకు రావడం ఎక్స్పోకి. సో ఈ ఎక్స్పో డీటెయిల్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా ఉంటుందో, ఫుడ్ ఎలా ఉంటుందో అవన్నీ చూపిస్తాను మీకు. సో ఇదంతా ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. సో ఎంట్రన్స్ అయితే కిరాక్ లైటింగ్ పెట్టి మస్తు ఇచ్చి వాడేసారు మొత్తానికి. సో ఇది రంజాన్ సీజన్తో పాటు ఐపీఎల్ సీజన్ కూడా ఉంది. సో ఈ ఎక్స్పోలో ఐపీఎల్ అనేది పెద్ద స్క్రీన్లో పెట్టి ప్లే చేస్తున్నారు. సో మనకి ఐపీఎల్ ఎంటర్టైన్మెంట్ కూడా మిస్ కాము అండ్ ఎక్స్పో ఆల్సో ఎంజాయ్ చేస్తాం. మనం వచ్చేసి మార్కెట్ లోపల ఉన్నాము. మార్కెట్లో మనకి సల్వార్స్, సూట్స్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇందులో. సో అలాంటివన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఫుల్ రష్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి వచ్చినారు. లైక్ నియర్లీ బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి కూడా ఇక్కడ కలెక్షన్ ఉంటుంది. సూట్స్ది, షెలవార్స్ది, రింగ్స్ది. ఫుల్ దబాంచి పబ్లిక్ ఉంది ఇక్కడ. ఫుట్వేర్ కొనడానికి థాయిలాండ్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇక్కడనే థాయిలాండ్ ఫుట్వేర్ దొరుకుతుంది మనకి. ఇక్కడ ఆసాం కలెక్షన్ కూడా ఉంది. సో చెప్పినట్టుగా అన్ని స్టేట్స్ నుంచి, అన్ని కంట్రీస్ నుంచి, అన్ని ప్లేసెస్ నుంచి వచ్చినాయి. సో ఇక్కడ మొత్తం మీకు బ్యాగ్స్ ఉన్నాయి అవైలబుల్గా, ప్లస్ నెక్లెసెస్. ఇక్కడ మీకు ఏమంటారు, ఊద్ అంటారా దాన్ని? ఏమంటారు అది? ఊదే అంటారా? ఊద్ ఇక్కడ అవైలబుల్ ఉంది. సో ఇది బుటెక్, ఇది నెక్లెసెస్ సెట్స్. సో మనకి ఇక్కడ ఇబ్బంది అవుతుంది, మొత్తం లేడీస్ ఉన్నారు. ఈ గ్యాంగ్లో మన వీడియో తీయాలంటే సిగ్గు అవుతుంది. ఎట్లా అయినా సిగ్గు అవుతుంది కదా? చాలా సిగ్గు అవుతుంది. మొత్తం లేడీస్ సెక్షన్లో ఉంది. సో మనం ఇక్కడ వచ్చి వేసిగా బయటికి రాగానే ఎంత చల్లగా అనిపిస్తుంది అంటే, లోపల అంత పబ్లిక్ ఉన్నారు, అంత వేడైంది. ఇప్పుడైతే బయట ఓకే. యాక్చువల్గా మేము వచ్చింది షాపింగ్ కోసం కాదు, తినడానికి వచ్చినాము. సో ఒక ఫుడ్ చూపించడానికి వచ్చాము. అండ్ మా ముంగట ఒక ఇది ఏమంటో తెలియదు నాకు, మూవీస్లో చూసినా కాబట్టి నా మూవీస్లో అల్లావుద్దీన్ అద్భుత దీపంలో ఇలాంటి మహిళలు ఉంటారు. సో అదే అనుకుంటున్నా. దీన్ని ఏమంటారో నాకు తెలియదు. అదైతే చిన్నమ్మ. దీన్ని ఏమంటారో మీరే చెప్పాలి ఇక. వచ్చేసాం మన ఫేవరెట్ ప్లేస్కి, ఫుడ్ కౌంటర్స్. అన్ని ఫుడ్ కౌంటర్స్ ఉన్నాయి ఇక్కడ. నేను వచ్చింది తిండికనే. మొన్న అయితే తిండికనే వచ్చినాము. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం అలీంతో. ఇక్కడ వచ్చేసి అలీం షాప్ ఉంది, ముబారక్ అని. అలీంతో స్టార్ట్ చేద్దాము. చూపెడతా ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్. సో రంజాన్ అన్నప్పుడు కంపల్సరీ హలీం ఉంటుంది. హలీం లేనిది రంజాన్ ఉండదు. సో మేము ఇప్పుడు ముబారక్ నుంచి హలీం తీసుకున్నాము. సో నిమ్మకాయ వినకపోతే హలీంలో టేస్ట్ కొట్టది కదా. నిమ్మకాయ విండామా ఇంకా మొదలెడదామా, ఏ గోల్. సో టేస్ట్ ఎట్లుందో చెప్పాలి చందు. కలుపుకున్న తర్వాత కలుపుతూ ఉండు. కలుపు బంటి. నీ హలీం స్లోవా? ఫస్ట్ బైట్. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. మొదలుగా తిన్నాము, బాగుంది. నెయ్యి టేస్ట్ మాత్రం బాగుంది. వావ్. ఇంకో బైట్. బాగుంది. మన హైదరాబాదీ లాంగ్వేజ్లో మొద్దాల్ది అంటారు. అప్పటి నుంచి చందు తిన్నాడు కదా, ఇప్పుడు నేను తింటా. నేను చెప్తా టేస్ట్ ఇట్లా ఉంది.
అది నా చెంచానా నీ చెంచానా? నా చెంచానే. ఎట్లుంది? అలీం అలీం అంటే మన పిస్తా వద్దా షాకు వద్ద తినేటోళ్ళం. సో ముబారక్ అనే ఫస్ట్ టైం తింటున్నాం ఇక్కడ. అలీం అయితే మస్తు ఉంది. ఇందులో నెయ్యి టేస్ట్ అయితే మస్తు జబర్దస్త్ దొరుకుతుంది. స్పైసీ ఉంది, స్పైసీ కూడా ఉంది, నెయ్యి టేస్ట్ ఉంది. అందులో బొక్కలు ఉన్నాయి, బొక్కలు మటన్ బొక్కలు. మటన్ బొక్కలు ఉన్నాయి. మటన్ బొక్కలు కూడా అంత గట్టిగా లేవు. కొడుకు తింటుంటే ఆ జ్యూసీ అనేసి అది వస్తుంది బయటికి. చాలా బాగుంది. అలీం తినేసాము, కిరాకుండే అలీం మాత్రం. నెక్స్ట్ వచ్చేసి చికెన్ రోల్ తిండికి వచ్చినాము. అన్న తీసుకుంటాం చికెన్ రోల్. అన్న చికెన్ రోల్. చికెన్ రోల్ అంటే ఏముండదు, రోటీలో చికెన్ కర్రీ వేసి ఇస్తారు, అది చికెన్ రోల్. ఇంట్లో చేసుకోవచ్చు కదా, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. కానీ బయట తింటే అలాగే ఉంటుంది, బయట ఫీలే వేరు. సో ఇప్పుడైతే చందు చికెన్ రోల్ తీసుకున్నాడు, చికెన్ రోల్ ట్రై చేయబోతున్నాడు. ఏం చేసి తెలుసా అనుకో, పూరి మధ్యలో కూర వేసి 2-3 ఉల్లిగడ్డలు కూడా మీదికే వేసి అంతే. చికెన్ చికెన్ తిందా డౌట్ వస్తుందా? తిని చూడు. ఇంతకుముందు రోల్ తిన్నాం కదా, సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి షవర్మా తీసుకున్నాం, అల్బైక్ షవర్మా. సో ఈ కవర్ తీసుకున్నాడు, కవర్లు ఇచ్చింది మళ్ళీ ఏం చేయాలి. కవర్లో షవర్మా, చికెన్ షవర్మా ఇవయ్యా తిన్నీకంటే కవర్లు వేసి ఇచ్చింది. దాని ఎంబడి టమాటో సాస్ పక్కన పెట్టేసి తింటా. ఫస్ట్ పెట్టి నేనే తింటున్నా అన్నది, నేనే వచ్చా తిన్నీకి. 1 2 3 షవర్మా లెక్కనే ఉంది. షవర్మానే రాదు, నో డిఫరెంట్. మా తమ్ముడు దగ్గర మాట్లాడడానికి తడపడాస్తున్నాడు, నేనేమో ఈ స్టైల్లో నిలబడ్డాక ఇట్లా మన వీడియో తీసుకుంటా. డిఫరెన్స్ ఏం లేదు మాకు, ఎందుకంటే ఎవ్రీ టైం తినే షవర్మా ఇలానే ఉంటుంది, ఏ వచ్చి తినే షవర్మా ఇట్లానే ఉంది. ఎక్కడున్న షవర్మా లెక్కనే ఉంటుంది, లెక్కనే ఉంటుంది. కానీ దీనికి వస్తుందంటే ఈ స్టాల్స్ చూసుకుంటా, ఒక్కొక్క ఐటమ్ తినుకుంటా, ఈ పబ్లిక్ మధ్యలో ఎంతమంది పబ్లిక్ మధ్యలో తినాం. ఎందుకంటే ఆడిపోయినామంటే షాప్ లెక్క ఉంటుంది. మమ్మదే షవర్మా మీకు ఎట్లా తెలుసు ఎట్లుంటుందో. మమ్మదే షవర్మా సిట్టింగ్ ప్లేస్ ఉంటుంది, మనం ఒక 10 మంది ఉంటారు, 10 మంది ఉంటాం. కానీ ఇంతమంది ముందు తినడం అంటే ఈయన వస్తేనే మజా వస్తుంది. సో ప్రజెంట్ చందు వచ్చేసి తవా మలాయ్ చికెన్ తీసుకున్నాడు, ప్లస్ ఇది లచ్చ పరాటా అంటారు. బాగుంది. సో ట్రై చేయరా. తవ్వా మలాయ్ చికెన్ విత్ లచ్చా పరాటా. వాసన చూసిన మనోడు క్రేజ్ ఉన్నట్టుంది. చందుబాయ్ మలాయ్ టేస్ట్ ఉంది, బాగుంది. ఇలా మీకు గీ టేస్ట్ వస్తుంది, మొత్తం గీ వేసి, ఇలా ఆయిల్ కాదు గీ వేసి, చాలా బాగుంది. చందు ఇప్పుడు మౌంటైన్ డూ తీసుకురానికి పోయిండు. సో మనం ట్రై చేద్దాం ఎలా ఉందో నేను చెప్తాను. సో ఆల్రెడీ ముక్క తీసి ఉంది. సో చికెన్ ముక్క ఇలా పెట్టాలా, ఇంకా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయిందంటే ఏంది మళ్ళా అంటే కరిగిపోతుంది కదా, కరిగిపోయిందంటే లైక్ ముక్క అనేది చాలా మెత్తగా ఎక్కువ కుక్ అయినట్టుగా ఉంది. లచ్చా పరోటా అయిపోయింది, బట్ ఇంకా చికెన్ తింటున్నాం, అది మళ్ళీ తవా చికెన్. సో అది ఎంత బాగుందంటే చూడ ఇచ్చింది అంటారు, ఎంత జబర్దస్త్ ఉంది. జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉంది, చెప్పడానికి వస్తుంది కానీ నోట్లో పెట్టుకుంటే తరిగిపోతుంది. పరాకి ఏమేమి తిన్నాం రా, హలీం, దాని తర్వాత రోల్, దాని తర్వాత షవర్మా, దాని తర్వాత లచ్చ పరాటా ప్లస్ మలాయి, తవా మలాయ్ చికెన్ తిన్నాము. సో నెక్స్ట్ ఐటెం తిన్నామంటే ఫుల్ అయిపోయింది నాకైతే. సో మనోనికి ఫుల్ కాలేదు, మనోడు ఇంకా జోష్లో ఉన్నాడు, ఎనర్జీగా ఉన్నాడు, ఇంకా తిందామని అంటున్నాడు. సో ఇంకా స్టాల్స్ చాలా ఉన్నాయి స్టాల్స్. సో ఇంకో స్టాల్స్కి వెళ్ళి చూసి తిందాం అనుకుంటున్నాం, ఇంకేమైనా తీసుకుందాం అనుకుంటున్నాం. టెంప్ట్ అయిపోతున్నాయి షాప్స్ చూస్తాను, టెంప్ట్ అయిపోతున్నాం అన్నాడు. బొచ్చాడు ఉన్నాయి షాప్స్, బొచ్చాడు అంటే బొచ్చాడు అంటే మస్తు అని షాప్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ స్టాల్కి వెళ్ళి మనం తిందాం. హరీష్ అంటారా బాబు, ఏం తింటున్నావా? ఎంజాయ్.
ఇది మా లాస్ట్ డిష్. సో అన్ని స్టాల్స్ తిరిగినాము, అన్ని స్టాల్స్లో మనకి ఏం దొరికిందో చికెన్ సేమ్ ఉన్నాయి అన్ని డిషెస్. చికెన్ ప్లస్ సేమ్ డిషెస్ ఉన్నాయి అన్నిట్లో. సో ఇప్పుడు ప్రజెంట్ మేము లాస్ట్ డిష్ అనుకుంటున్నాము కునాఫా. మస్తు స్వీట్తో ఎంజాయ్ చేసాం. ఇంకా ఉంది బట్ ఫుడ్ తినడం స్వీట్తో ఎంజాయ్ చేసాం. సో కునాఫాలో ఇది షుగర్ సిరప్ ఉంటుంది. కునాఫా ఇది క్రీమీ కునాఫా చెప్పడం క్రీమే ఉంది లోపల. క్రీము కునాఫా, క్రీమీ కునాఫా, క్రీమ్ క్రీమ్ క్రీమ్. ఇది బాదం మిక్స్ కింద పడదు. ఇది బాదంతో వేసింది ఉంటుంది. ఇది బాదం పీసెస్ తిందాము. కునాఫా క్రీమీ కునాఫా చాలా తీయ ఉంది అసలు. మస్తు తీయగా ఉంటుంది అది. టేస్ట్ బాగుంది. క్రీమ్ బాగుంది. క్రీమ్ మస్తు ఉంటుంది, తీయగా ఉంటుంది, జబర్దస్త్ ఉంటుంది. ఇది ఏమో డిష్, అరేబియన్ డిష్ అనుకుంటా. ఇది ఇరాక్ డిష్. స్టేషన్ ఆ కునాఫా స్టేషన్ కా నుంచి తీసుకున్నాం. బాగుంది బట్ చాలా తీయ ఉంది. మనకు అలవాట్లేదు ముందు స్వీట్ తిన్నాడు మనోడు. ఎక్కువ అంటే కారం తినమంటే అట్టే తింటాం కానీ స్వీట్ చాలా తక్కువ. ఈ పైన ఉన్న లేయర్ క్రంచీ ఉంది, మధ్యలో ఉన్న లేయర్ క్రీమీ, దాని కింద మళ్ళా క్రంచీ. సో ఇది చాలా తీయగా ఉంది, ఇంకా క్రీమీగా ఉంది. అండ్ ఇంతకుముందు చెప్పాను కదా అరేబియన్ డిష్ ఏదో డిష్ అని చెప్పాను కదా, ఇది అరేబిక్ డిష్ అంట. మస్తు తీయగా ఉంది, జబర్దస్త్ ఉంది. సో చందుబాయి మొజిటో తాగుతున్నాడు. మొజిటో హాయ్ చెప్పు. మసాలా ఉంది. బ్లెరీ ఫ్లేవర్ కూడా వస్తుంది కదా. చల్లగా ఉంది. చందుబాయికి బ్లూబెర్రీ నచ్చింది. బ్లూబెర్రీ ఏంద్ర అది, బ్లూబెర్రీ మొజిటో. సో ఇది మనం ఆ ప్లేస్ కాడ ఆ ప్లేస్ తిరుగుతూనే ఉన్నాం, ఇదంతా తిరుగుతూనే ఉన్నాం. ఎంతసేపు షాపింగ్ ఏరియా చూసినాము, తినే ప్లేసెస్ చూసినాం, తిన్నాం కూడా. సో ఇప్పుడు తిన్నంతా అరిగేయడానికి ప్లే జోన్ ఏరియాకి వచ్చినాం. సో ప్లే జోన్ ఏరియాలో మనం అన్ని గేమ్స్ ఆడవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరి గేమ్స్ ఉన్నాయి. అండ్ మెయిన్లీ అక్కడ గుర్రం రైడ్ కూడా ఉందరో. అండ్ ఆల్సోగా స్విమ్మింగ్ పూల్ ఉంది. సో గేమ్ ఆడతావా? స్విమ్మింగ్ పూల్లో దుంకుతావా? అరే అది చిన్నపిల్లల స్విమ్మింగ్ పూల్ రాదు. అరే పోలీసుల కారు వచ్చింది, పక్క నువ్వు కారు ఎక్కుతావా? అల్కా పెట్టింది స్టింగ్ లెక్క ఉంది. అది అప్పుడు చెప్పింది బెకార్. స్టింగ్ లెక్క ఉంది. మొజిటో మొత్తం స్టింగ్ లెక్క ఉంది. అది కావాలని పిల్లలు గేమ్ ఆడదామా పిల్లలు? టెడ్డీ బేర్కి కొట్టాలరా? అందులో కొట్టాలరా? అది ఉంది కదా, అందులో కొడితే టెడ్డీ బేర్ ఇస్తారు. ట్రై చేద్దామంటావా? ట్రై చేస్తావా? ఇప్పుడు గన్ షాట్ ట్రై చేయడానికి వెళ్తున్నాడు. గౌలిగూడ గన్ షాట్. సో గన్ షాట్ అంటే ఏం లేదు, ఇలా గన్ తీసుకొని మన మూవీలో చూసినట్టుగా బెలూన్స్ అలా కొడితే టెడ్డీ బేర్ ఇస్తారు. ఏమంటారు టెడ్డీ బేర్? సారీ చందు. సో ఇప్పుడు చందు గేమ్ ఆడబోతున్నాడు. అరే చెమ్కిలర్ తీస్తావేంద్రా? చందు ఇప్పుడు పిట్టల ద్వారా బాయ్ గన్ లోడ్ అవుతుంది. బాయ్ పబ్జీ అంటారా బాబు? పబ్జీలో ఎన్ని కిల్స్ అవుతారా? నీ బరువుందా? సరే కొట్టు. అట్లనే పబ్జీని ఎట్లా కొడతారా?
వన్ షాట్ కొట్టిండు బాయ్. బాయ్ టెడ్డీ బేర్ కావాలా, మమ్మీకి ఇప్పియాలి చందు. కొట్టు ఇంకో షాట్. పబ్జీ అంటారా బాబు. ఓ ఒక మిస్ అయింది షట్. అయితే టోటల్గా మనకి 5 షాట్స్ ఉంటాయి. 5 షాట్స్ ఒక షాట్ చందు కొట్టిండు, ఒకటి మిస్ అయింది. సో ఇప్పుడు 3 షాట్స్ ఉన్నాయి. సో ఇంకో రూల్ అవుట్ చేసుకున్నాడు. రియల్ గన్ వాడినారు ఎప్పుడన్నా? రియల్ గన్ లేకుండా బాయ్. ఓ మిస్ అయిపోయింది, ఒక్కటి రాకింది. సో 3 షాట్స్లో 2 షాట్స్ మిస్ అయినాయి, 1 షాట్ అయితే కొట్టేసిండు మనవాడు. సో ఇంకా 2 షాట్స్ ఉన్నాయి. 2 షాట్స్ అన్నా కొట్టరా ప్లీజ్ రా. సీక్రెట్ చెప్పాలా? ఆ గుంపులో కొడితే ఏదో ఒకటి తాకుతుంది. కొట్టు. ఓ మిస్ అయిపోయింది, మిస్ అయిపోతుంది. ఫస్ట్ మంచిగా కొట్టినా, ఓకే కనిపించింది. లాస్ట్ బ్రో, కమాన్ బ్రో చందు బాయ్. జూమ్ ఇన్. ఏ చందు బాయ్. अंकुल फ्री दे रहे हमारे को एक शॉट. फ्री चाहिए प्लीज. शुक्रिया भैया. స్విమ్మింగ్ పూల్ అన్నాడు కదా చందు బాయ్, స్విమ్మింగ్ పూల్ ఆడతా అని చెప్పి చంపు కొడతావారా? అదే పిల్లలు ఎగిరి బయట పడతారా? సో ఇక పిల్లలు చూడండి ఎట్లా ఆడుకుంటారు. క్రేజ్ ఉంది కదా. మన ఏజ్ ఉన్నప్పుడు ఏం లేకుండే కదా ఇట్లా. రంజాన్ అంటే తెలియకపోతుంది. ఎందుకు రంజాన్ అప్పుడు మమ్మీతో ఎంత షాపింగ్ చేస్తుండే మనం. జిర్రా మండి ఇయ్యం తిరుగుతుండే మేమైతే. పిల్లలు అంటారా బాబు, ఏం మస్తు ఆడతారు వీళ్ళు. మంచిగా ఉంది కదా. సో అదేమో చాలా కష్టం. తిన్నప్పుడు మేము అందరం ఆడదాం అనుకున్నాం, కానీ ఇప్పుడు ఆడనిస్తారా? చిన్నప్పుడు మస్తు ఏడుస్తున్న దానికోసం మమ్మీ అని. సో ఇప్పుడు ఆడనియ్యారు. సో అప్పటి నుంచి మనం గేమ్స్ ఆడినాం. అందులో గేమ్స్లో ఎక్కువ లేవు, ఓన్లీ గన్ షాట్ ఇంకా రింగ్ ఉంది. మిగతా అన్ని గేమ్స్ అన్ని చిన్నపిల్లల గేమ్స్ ఉన్నాయి. చిన్న పిల్లల గేమ్స్ ఆడున్నాయి. ఏంటి అవి కూడా ఏంటి చిన్న బాల్స్తోనే ఓల్డ్ వేయాలంట. అలాంటి చిన్న గేమ్స్ ఉన్నాయి. ఇంకేం లేవు గేమ్స్ పెద్దవాళ్ళు ఆడేవి. గుర్రం రైడ్ ఆడిపిద్దామంటే గుర్రం రైడ్ కూడా చిన్నపిల్లలే చేస్తున్నారు. సో రైడ్స్ ఇంకేం లేవు, కానీ ఎంజాయ్ అయితే చేసినాం. ఎంజాయ్ చేసినాం. 1 షాట్ కొట్టినా, 3 షాట్లు కొట్టినా. 1 షాట్ 3 బొక్క 3 కొట్టినా. తినడం అయితే అయిపోయింది మాది. ప్లే గ్రౌండ్లో కూడా ఎక్కువ గేమ్స్ లేకుండే, బట్ మేమైతే ఎంజాయ్ చేసినాము. మాకు ఎంత గేమ్ కావాలో. షాట్ ఒక్కటి బాగుంది. ఈ అన్న మాకు హెల్ప్ చేసిండు. బాయ్. ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో చెప్పిండు మాకు. సో తినడానికి షాపింగ్ ఎందుకు ఎక్కువ చూపెట్టాలంటే మేము షాపింగ్ చేయము. మేము షాపింగ్ చేస్తే కూడా మొత్తం లేడీస్ వేర్, మెన్స్ వేర్ ఉన్నాయి అక్కడ. మొత్తం అక్కడ మొత్తం మీకు లేడీస్ వేర్ ఉంది, ఉమెన్ వేర్ ఎక్కువ ఉంది. జెంట్స్ వేర్ నాకు ఎక్కడ కనిపించలేదు. ఉన్నా కూడా ఆడిన షార్ట్స్, ట్రాక్ ప్యాంట్స్ అవే అవైలబుల్గా ఉన్నాయి. సో ఎక్కువ మీకు షాపింగ్ అయితే చూపెట్టలేదు, బట్ తిండి చూపెట్టినా మీకు మంచిగానే. సో లాస్ట్ డేట్ ఆన్ 10th, అంటే డేట్ వచ్చేసి 5. మీకు వీడియో అప్లోడ్ చేయడానికి 2 days పడుతుంది. సో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి టైం పడుతుంది 2 days. సో ఇంకేం లేదు. నచ్చిందని కూడా మీకు ఏమైనా డిఫెక్ట్ అనిపిస్తే, ఈ వీడియోలో ఏమైనా తప్పు అనిపిస్తే మీకు కింద కమెంట్ చేయొచ్చు. కమెంట్ చేసి ఏమైనా డిఫెక్ట్ ఉంది, ఏమైనా మేము ఇప్పుడిప్పుడే కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినాం కాబట్టి ఇలా కాదు ఇలా వీడియో చేయాలని చెప్పండి. ఆల్రెడీ మా అన్న నాకు ఫోన్ చేసి చెప్తా ఉంటాడు, చందన్న. సో మీరు కూడా కమెంట్ చేసి చెప్పండి. సో మేము ఇంకా చాలామంది అన్నారు పాస్ట్ 2 వీడియోస్లో మేము లేమని. ఫుల్ లెంత్ వీడియో మేము ఉన్నాము. ఈ వీడియో మొత్తం మేము ఉన్నాము. మేము మాట్లాడుతున్నాం కూడా ఎక్కువ. దాంట్లో మొత్తం వీడియో అనేది క్వాలిటీ పెరుగుతుంటుంది, కాంటెంట్ పెరుగుతూనే ఉంటుంది, వాయిస్ కూడా పెరుగుతుంది. మా కాన్ఫిడెన్స్ ఎక్కువ వస్తూనే ఉంటుంది. ఓకే మళ్ళా వీక్లీగా అడుగుదాం. సో వీడియో అయితే ఆపేద్దాం అనుకుంటున్నాము. ఎక్స్పో మొత్తం అయిపోయింది. ఎక్స్పో మొత్తం మేము ఎక్స్ప్లోర్ చేసినాము. సో మీకు చెప్పినట్టుగా షాపింగ్ అయితే ఏం చూపెట్టలేదు. మొత్తం లేడీస్ వేర్ ఉండే, మెన్స్ వేర్ తక్కువ ఉండే. మీరు రావాలంటే రావచ్చు. అన్ని స్టేట్స్ ఆఫ్ అన్ని కంట్రీస్ నుంచి కూడా వచ్చినాయి. పాకిస్తాన్ నుంచి, ఇంకేమేమి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉన్నాయి. ఫుడ్ అయితే మీకు చాలా లైక్ స్పెషల్ అంటే చికెన్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. చికెన్ ఈ గర్మీ టైంలో ఎక్కువ తింటే మనకు ప్రాబ్లం అవుతుంది. సో ఫుడ్ అయితే చూసి మీరు ఏమేమి తిన్నామో అలాంటి స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి. స్పెషల్ ఐటమ్స్ తిన్నాము. సో మస్తు అలసిపోయినాం, మస్తు టైర్డ్ అయినాం, ఎందుకంటే కంటిన్యూ నడిచినాం. చాలా నడిచినాము. ఆల్రెడీ టైం ఎంత అవుతుందంటే
నియర్లీ 133 133. అంటే 130 అవుతుంది. ఎప్పుడు వచ్చినాం మనం? 9:30. 9:30 ఏమో స్టార్ట్ అయినాము, 133 అవుతుంది. సో ఇంటికి వెళ్ళాలి, రేపు పొద్దున్న నేను జాబ్కి వెళ్ళదుంది, వీళ్ళు కాలేజ్కి వెళ్ళదు, డిగ్రీ. సో ఇంకా ఓకే, ఇంటికి వెళ్ళి మీకు చెప్పినట్టుగా ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే చెప్పండి కమెంట్లో. నెక్స్ట్ టైం అది సరిదిద్దుకొని మంచిగా బెటర్ ట్రై చేస్తాం మంచిగా చేయడానికి వీడియో. సో యూ క్యాన్. చందుబాయ్ ఏమో చెప్తాడు చెప్పండి. అయిపోయింది వీడియో. బాయ్ బాయ్.